ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దూరాన సమీపాన మైక్ యంత్రం ద్వారా అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. అందరూ బాగున్నారా? ఇది బాగుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పురుషులు బాగాలేదా? చెప్పట్లేదు. హల్లెలూయా అని చెప్పండి. బాగున్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అసలు ఏం మాట్లాడట్లేదు అసలు. హల్లెలూయా. రవి గారు, అయ్యా దేవుని స్తోత్రం. రతన్ రాజు గారు, హల్లెలూయా. ఈరోజు క్లుప్త సందేశాన్ని తెలియపరుస్తాను. దైవజనులైన యేసన్న గారిని గురించి చెబుదామని అనుకున్నాను. నా మనసులో ఉన్న వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రసంగానికి ఒక టైటిల్ పెట్టుకోండి. మృతి నొంది మాట్లాడుచున్నాడు అని పెట్టుకోండి. మృతి నొంది మాట్లాడుచున్నాడు అని పెట్టుకోండి. మృతి నొంది మాట్లాడుచున్నాడు అని పెట్టుకోండి. తలలు పైకెత్తి నన్ను బాగా గమనించి చూడండి. కొంచెం ఆల్ ఎఫెక్ట్ పెట్టాలి. ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాక్యం చెప్తున్న నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. వాక్యం వింటున్న మీరు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోవటం గొప్ప విషయం కాదు, కానీ మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మరణం కూడా మనల్ని గురించి మాట్లాడాలి. ఆమేనని పలకండి. అందరూ చెప్పాలి గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా, మనం పాతి పెట్టబడిన తర్వాత కూడా మనము మాట్లాడాలి. మన మరణం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మృతి నొంది కూడా మనం మాట్లాడాలి. మనం ఉన్నప్పుడు చాలామంది మన గురించి చెప్తారు, ఈయన మంచోడండి, సౌమ్యుడండి, లేకపోతే మన ముందు బాగా మాట్లాడి మనం వెళ్ళిన తర్వాత మన గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గురించి మాట్లాడేటట్లుగా మనం బ్రతకాలి. ఆమేన్ పలకండి గట్టిగా. అందరూ పలకండి ఆమేన్. బైబిల్లో ఉన్న విషయాలు చెప్తా, బయట అసలు చెప్పను. అందుకే చాలామందికి నచ్చను నేనంటే. నవ్వించి కవ్వించి చేస్తే నచ్చుతారు. నువ్వు నా తల్లిలాగా ఉన్నావని డ్రామాలు వేస్తే నచ్చుతారు. నాకు ఆయన రావు, అందుకే నచ్చను. కానీ దేవుని వాక్యం వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నాలుగవ వాక్యంలో ఆగు 4వ వాక్యంలో నేను చదువుతాను, బాగా వినండి. అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు. ఆ విశ్వాసం ద్వారా అనేది ఉంటుంది. దాన్ని మరలా మీకు చెప్తాను నేను.
అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. ఆ మాటలు చదువమ్మా. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి. అతడు విశ్వాసం బట్టి నీతిమంతునిగా సాక్ష్యము పొంది అతడు మరణము నొంది మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎందుకు ఈ వాక్యం చెప్పాలని అనుకున్నానంటే, దైవజనులైన యేసన్న గారు నిన్నటి రోజున ప్రభువు నందు నిద్రించిన రోజు, 8 సంవత్సరాలు నిండిపోయి 9వ సంవత్సరంలోనికి అడుగు పెట్టిన రోజు యేసన్న గారు చనిపోయి. ప్రతి సంవత్సరం నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాను, చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం వెళ్తా. నిన్న వెళ్ళి 1 గంట సేపు అలా కూర్చుని కొంతసేపు ఆలోచించి కొంతసేపు ఇంకా బాధపడి, నువ్వు కనుకుంటే ఇలా జరిగేదా అని కొన్ని విషయాలు ఆయనతో నేను మాట్లాడుకుని ఏడ్చుకుని అక్కడి నుంచి వచ్చి ఒక చోట చెట్టు ఉంటే, వేప చెట్టు ఉంటే ఆ సమాధుల తోటలో ఆడ కూర్చున్నా. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ప్రసంగం డైరీలో రాయలేదు, మైండ్లో రాసినప్పుడే. హేబేలు అని పిలువబడుతున్న వ్యక్తిని గురించి ఈ 11వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట హేబేలు గురించి రాయబడింది. అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. ఈ వాక్యం రాయబడింది ఎవరిని గురించి అంటే హేబేలును గురించి రాయబడి ఉన్నది. చచ్చినోడు మాట్లాడతాడా? ఒకవేళ మాట్లాడితే ఎవడైనా ఉంటాడా? ఎవరు ఉండరు. బాగా ఆలకించండి. అతడు మృతి నొందిన, చనిపోయి పాతి పెట్టబడిన అతడు దేవునితో మాట్లాడుతున్నాడంట. దేవుడు అతని స్వరాన్ని వింటున్నాడు. అతడు చనిపోయి కూడా మాట్లాడుచున్నాడు అని ప్రభువు కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పూట ఈ ఆరాధనకి చేరువచ్చిన నీ గురించి, నా గురించి ప్రభు ఈ సాక్ష్యం పలుకును గాక. ఆమేన్. మనుషులు పలికే సాక్ష్యాలు వేరుగా ఉంటాయి. పొగిడి దగ్గరికి పిలుచుకున్నప్పుడు ఉండే సాక్ష్యాలు వేరు, క్రమం పద్ధతిని కట్ చేసినప్పుడు వచ్చే సాక్ష్యాలు వేరు. చిన్నపిల్లోడిని పద్దాకి ఎత్తుకుంటాం, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎత్తుకోమని అంటే ఏమంటాం మనం? ఏమంటాం? చెప్పరేంటి? దున్నపోతులాగా ఉన్నావు, నడవలేవా అని అంటారా అనరా? తల్లులారా అంటారా అనరా? నడవలేవా అని అంటాం. నిజంగా మనుషుల సాక్ష్యం కంటే మన ప్రభువు మనల గురించి సాక్ష్యం పలుకును గాక. పలకండి గట్టిగా ఆమేన్. మృతి నొంది మాట్లాడుచున్నాడంట. 3 విషయాలు చెప్తాను, మీరు బాగా వినాలి. హేబేలుని హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన దైవజనులైన యేసన్న గారిని కలిపి మాట్లాడతాను, మీరు బాగా ఆలకించండి. మన ముగింపు కూడా అలా ఉంటే ప్రభు మనల గురించి సాక్ష్యం పలికితే పరలోకంలో మన స్థానం చాలా గొప్పది. ఆమేన్, ఆమేన్. అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? అదే అధ్యాయంలో 3 విషయాలు. అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. మొదటి విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు దైవజనులైన యేసన్న గారు చనిపోయి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? మేము గ్రహిస్తున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసన్న గారు చనిపోయి కూడా మాట్లాడుచున్నాడు, మేము గ్రహిస్తున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకా అర్థం కాలేదు. ఆమేన్. ఎందుకంటే పునాదులు మర్చిపోతే మధ్యలో వచ్చేవాడు గుర్తుంటాడు తప్ప పునాది గుర్తుండదుగా. ఆయన మృతి పొంది కూడా మాతో మాట్లాడుచున్నారు అన్న వాళ్ళు ఎవరుంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వెలుగుతున్నట్టుంది. ఆమేన్, హల్లెలూయా.
ఎలా మాట్లాడుతున్నాడు మృతి నొంది? కాదు, నేను చెప్తాను, ఆగండి. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కట్టిన సంస్థ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చనిపోయాడు కానీ ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రపంచంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో మిషనరీ సేవకులు ఉన్నారు. నాయకుడు చనిపోయిన తర్వాత, వ్యవస్థాపకుడు చనిపోయిన తర్వాత ఆ సంస్థలైనా సంఘాలైనా లేకపోతే నాయకత్వంలో వచ్చిన మార్పులను బట్టి సంస్థలు సంఘాలు మన కళ్ళతో మనం చూస్తున్నాం, పాడైపోయాయి. కానీ యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళి 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేటి వరకు ఈ సంస్థని ప్రభు నడిపించుచు కాపాడుతూ ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభు రాకడ వరకు ఈ హోసన్నా మినిస్ట్రీని ప్రభు కొనసాగించును గాక. నాయకులు ఉన్నా లేకపోయినా, వ్యక్తులున్నా లేకపోయినా, ఈ సంస్థని ప్రభు రాకడ వరకు ప్రభు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. ఎందుకంటే ఇది మనిషి మీద కట్టబడినది కాదు, ఇది ప్రభు మీద కట్టబడి ఉన్నది. దైవజనులైన యేసన్న గారి మీద కట్టుకోలేదు సంస్థని, సంఘాన్ని. దేవుని మీద ఈ సంఘాన్ని, ఈ సంస్థని కట్టాడు. ఇది ప్రభువు రాకడ పర్యంత వరకు నిలుచునుగాక. హేబెల్ ఎలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు దైవజనులైన యేసన్న గారు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? మొదటి విషయాన్ని చెప్తున్నాను. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. అమ్మా మైక్ ఉన్న వాళ్ళు చదివితే, లేదా ఆమెకి మైక్, ఆమెకి ఇవ్వు, పర్లేదు ఇవ్వు, చదువమ్మా. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం చదువమ్మా. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణను గూర్చి, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలు. హేబెలు చనిపోయినా మొర్ర పెడుతున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. హేబెలు చనిపోయినా మాట్లాడడానికి గల కారణం ఏంటి తన జీవితంలో? మొదటి విషయాన్ని చెప్తున్నాను. కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడంట. అతని అర్పణను బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. అతని మరణం కూడా ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం ఎలా మాట్లాడుతుందో కూడా మీకు చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు ఆయన, కొంచెం సౌండ్ పెట్టాయా, చదువమ్మా. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. మొర్ర పెట్టడం అంటే మాట్లాడుతుంది దేవునితో, లేకపోతే సాక్ష్యం ఇస్తుంది. దేన్ని గురించి మాట్లాడుతుంది? హేబెలు యొక్క స్వరం. దేన్ని గురించి మాట్లాడుతుంది? హేబెలు యొక్క మరణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 మనం 11:4 చదివాం. అతడు మృతి నొంది కూడా మాట్లాడుచున్నాడు. మృతి నొంది ఏవి మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? చనిపోయిన వాడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని దగ్గర ఎలా మొర్ర పెడుతున్నాడు? చనిపోయిన ఈ వ్యక్తి దేహం ఎలా మొర్ర పెడుతుంది?
అతని రక్తం భూమి మీద ఒలికించబడితే, ఒలికించబడిన రక్తం, హేబేలు యొక్క రక్తం మొర్రపెడుతుంది, నేను నీకు బలిని అర్పించడమే నేను చేసిన పాపమా? నన్నకంటే శ్రేష్టమైన అర్పణ నీ దగ్గరికి తెచ్చాను, ఇదేనా నేను చేసిన పాపం? నా అన్న నన్ను చంపేశాడు. ఈ రక్తం మొర్రపెడుతుంది. నిజంగా మనం చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత లోకానికి తెలిసింది ఏంటంటే, ఇక వాడి కార్యాలు, వాడి పనులు, ఇక వాడి మాటలకి వినపడవు అని అనుకుంటారు. కాదు. ఒక విశ్వాసికి, ఒక సేవకునికి, ఒక సంఘానికి ఉండవలసిన ఒక నిదర్శనం నువ్వు దేవునికి తీసుకొచ్చి ఇస్తావు చూడు, అర్పణ. నువ్వు చనిపోయినను ఈ అర్పణ ఏం చేస్తావు తెలుసా? నీ గురించి మాట్లాడితే. నువ్వు చనిపోయినా, నేను చనిపోయినా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా ఈ అర్పణ మాట్లాడితే, ఇదిగో పలానా వ్యక్తి యొక్క త్యాగం ఇది, పలానా వ్యక్తి యొక్క అర్పణ ఇది, పలానా వ్యక్తి ఇదిగో జీవితం ఇది. రక్తము దేనికి చూచును? ఒకటి ప్రాణానికి, రెండోది రక్తం చెమటకి, కష్టానికి కూడా చూచును వస్తుంది. చాలామంది చూడండి, రక్తం కార్చి అంటారా అనరా? రక్తం కార్చి అంటే ప్రాణం పెట్టి, లేకపోతే కష్టపడి, లేకపోతే చెమటోర్చి, రక్తము కార్చి కష్టపడ్డాను. ఇప్పుడు హేబేలు చనిపోయినా ఆయన ఎలా మాట్లాడుతున్నాడు దేవునితో? ఈ అర్పణ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈ అర్పణ నేలలో నుంచి మొర్ర పెడుతుంది, శ్రేష్టమైన అర్పణ ఇవ్వటమేనా నేను చేసిన పాపం? చాలామందికి అర్పణ గురించి తెలియదు. దేవునికి ఇవ్వవలసినవి కూడా దోచుకుని, దాచుకుని, లేకపోతే వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటారు. కాదు. నువ్వు చనిపోయినప్పుడు నీ అర్పణ నీ గురించి సాక్ష్యం పలకాలి. నువ్వు ఇస్తున్న అర్పణ నీ గురించి ప్రభు దగ్గర మాట్లాడాలి. యేసన్న గారి గురించి చెప్తాను చూడండి. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన అర్పణ. 4వ అధ్యాయం ఒకసారి వెళ్ళండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఏంటి అతను ఇచ్చిన శ్రేష్టమైన అర్పణ? 4వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వాక్యం. హేబేలు కూడా తన మందలో తోలుచూలున పుట్టిన వాటిలో, సరిగ్గా హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో, తొలిచూరుగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. కొవ్విన వాటిని తీసుకొచ్చాడు దేవునికి. యెహోవా అతని అర్పణని లక్ష్య పెట్టేశాడు. ఎట్లాంటి తెచ్చాడు దేవుడి దగ్గరికి? ఎట్లాంటి? జబ్బి బక్క చిక్కిపోయిన కొంతమంది సేవకులకు కూడా, సేవకులకు తెచ్చేటప్పుడు జబ్బు ఇయ్యి, పనికిరాని. యేసన్న గారికి తెచ్చిందంట ఆమె ఎవరో, కోడి తెచ్చిందంట. తెచ్చేటప్పుడు ఎట్లా తెచ్చింది తెలుసా? పాపం ట్రాక్టర్ ఎక్కిపోయిందంట. ఆ కోడి తీసుకొచ్చి యేసన్న గారు తినండి మీరు అని చెప్పి తెచ్చిందంట. కొంతమంది సేవకు కూడా ఎట్లాంటి వాళ్ళు పంపిస్తారు? ఆరోగ్యకరంగా ఉన్నవాడిని పంపించరు, జ్ఞానంగా ఉన్నవాడిని పంపించరు, తెలివిగా ఉన్నవాడిని పంపించరు. జబ్బు చేసినోడిని, కుంటోడినో, గుడ్డోడినో, లేకపోతే ఇంట్లో ఈడు మనకు పనికిరాడు అనుకున్నవాడిని ఆయన పంపిస్తుంటారు. కాదు. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు, ప్రభువుకి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఆమేనని చెప్పండి. ఆమె ఎవరో చెప్పిందంట, యేసన్న గారు మీకు అన్నీ తెచ్చి పెడతాను, మీరు కడుపు నిండా తినాలి, ఏమి వండుకోమాకండి, ఏం తినొద్దంటే యేసన్న గారు ఆ మాటిని పాపం అన్నం తింటూ కూడా మానేశాడంట. ఏంటంటే ఆమె ఎవరో తెస్తానంది, ఇస్తానంది. కొంతమంది దేవునికి ఇస్తామని చాలా మొక్కుంటారు. అయ్యా నీకు అది ఇస్తానయ్యా, నీకు ఇది ఇస్తానయ్యా. అర్పణ వ్యక్తులతో కాదు నువ్వు చేసేది, ప్రభుతో చేస్తున్నప్పుడు నీ అర్పణ గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు. నీ అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హేబేలుది అర్పణ, యేసన్న గారిది సమర్పణ. యేసన్న గారి గురించి చెప్తాను, బాగా వినండి. హేబేలుది అర్పణ,
యేసన్న గారిది సమర్పణ. ఏదో ఊక్కుంటా పరిగెత్తి రాలేదు సేవ అంటే, పరిగెత్తుకుని రాలా. నెల్లూరు నడివీధుల్లో రక్తం కక్కుతూ తిరుగుతున్న వ్యక్తిని తన ఇంట్లో నుంచి అందరూ పంపించేసి, నీ చావు నువ్వు చావు, మేము చూడలేము అన్నట్లుగా అందరూ విడిచిపెట్టి చీకటి శక్తుల చేత పట్టి పీడించబడుతున్నప్పుడు రక్తం కారుస్తూ వాళ్ళ తాతగారు చేసిన పాపానికి యేసన్న గారు రక్తం కక్కుతూ నెల్లూరు నడివీధిలో తిరుగుతున్నప్పుడు ప్రభు దర్శిస్తే, ప్రభు దర్శనాన్ని అందుకుని ప్రభు తన పట్ల ఉంచిన ఆ చిత్తాన్ని గుర్తించి సమర్పణ కలిగి, ఏదో అర్పణ ఇచ్చినప్పుడు చాలామంది చూడండి ఒక రకంగా ఇస్తారు. కాదు, నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు విలువైనది, వాల్యుబుల్ ఏదైతే ఉందో, శ్రేష్టమైనది ఏదైతే ఉందో దాన్నే దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. నలిగిపోయింది లేకపోతే పాడైపోయింది, చెడిపోయింది కాదు. వాల్యుబుల్, విలువైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో, స్వచ్ఛమైనది ఏదో అది దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ శ్రేష్టమైనది నువ్వు దేవుడికి తీసుకొచ్చి ఇస్తే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? నిన్ను గురించి ప్రభు మాట్లాడతాడు. యేసన్న గారిని ప్రభు పిలిచినప్పుడు, లోకంలో పాపంలో ఉన్నప్పుడు, రక్తం కక్కుతూ తిరుగుతున్నప్పుడు యేసన్న గారిని ప్రభు పిలిస్తే మహిమ కలిగిన దేవుని సేవకు వచ్చాడు. సమర్పణ అంటున్నాను చూడండి, ఇలా రాస్తాడు, మీ శరీరమును సజీవ యాగముగాను దేవునికి అర్పణగాను సమర్పించండి అంటాడు. యేసన్న గారు దేవుని సేవ ఎలా చేశాడంటే సమర్పణతో చేశాడు. ఇప్పుడు ఆయన చచ్చిపోయినా సరే 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళైనా యేసన్న గారి పాట పాడిన సంఘం ఏదైనా ఉందా? యేసన్న గారి వాక్యం పెట్టని వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఎప్పుడు చెప్తుండాడు, మెంటలోడు, పిచ్చోడు, దెయ్యం పట్టినోడైతే పాడడో చెప్పడో, లేకపోతే తెలియపోయినా చెప్పడు. తెలిసి కూడా చెప్పట్లేదంటే ఈ 3-4 లక్షణాలు ఎవడో కూడా ఉంటాడు. కానీ నేటికి ఆయన బ్రతికి ఉండి చనిపోయినను అతని అర్పణను బట్టి మాట్లాడుతున్నాడు. ఏంటి యేసన్న గారి సమర్పణ? ఏంటి యేసన్న గారి సమర్పణ? ప్రభు పిలిచినప్పుడు ఏమాత్రం దేవుని పిలుపుని తోసివేయకుండగా, ఏమాత్రం పిలుపుని నిర్లక్ష్యపరచకుండగా సమర్పణతో సమర్పించుకుని ఎదురవుతున్న ప్రతి నిందలు, అవమానాలు, శోధనలు అన్నిటిని ఎదుర్కొని ఏమాత్రం వెనుదిరిగి చూడకుండగా చివరి శ్వాస వరకు ఈ హోసన్న మినిస్ట్రీలో రోషంగానే బ్రతికాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినోడు కాదు యేసన్న గారు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినోడు కాదు. యేసన్న గారికి ఎన్ని బాధలు వచ్చాయి తెలుసా? చెప్తే సమయం చాలదు. నాకు అంత ఎక్కువ తెలీదు, పెద్ద పెద్ద పాస్టర్లకైతే బాగా తెలుసు. ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదురైనా. అన్నది ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి కాండ్రించి 2 సార్లు ఉమ్మాడంట. అన్నది ఏంటంటే సమర్పణ పోగొట్టుకోలే. బాగా వినండి, ఆయన చనిపోయి కూడా ఆయన సమర్పణ ఎలా మాట్లాడుతుందో చెప్పనా? ఆయన గనక సమర్పణలో నుంచి తొలగిపోతే 1000 సంఘాలేమో కట్టబడ్డాయి. ఈరోజు ఆయన సమర్పణలోంచి వెళ్ళిపోతే ఈ 1000 సంఘాలు ఉండేయా? ఇప్పుడు మేము కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా పడుకుంటున్నాం, దర్జాగా బ్రతుకుతున్నాం. హోసన్న మినిస్ట్రీలో ఏదో ఒక 4-5 సంఘాలు ఏవో కొరత ఉన్నాయి, కానీ మిగతా ప్రతి సంఘాలు సమృద్ధితోనే ఉన్నాయి. దీని అంతటికి గల కారణం ఏంటంటే యేసన్న కార్చిన రక్తం, యేసన్న పడిన ప్రయాస,
యేసన్న గారు కష్టపడిన కష్టం, ఆయన రక్తం, ఆయన ప్రాణం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆయన చనిపోయినను ఆయన గురించి చెప్పుకునేటట్లుగా ఉంది. ఆమేన్, ఆమేన్. అదే కష్టపడని వాడు, కష్టం గురించి విలువ తెలియనోడు ఎప్పుడైనా ఏం చెప్తాడు? ఆడి గురించి వీడి గురించి, ఆడికంటూ అనుభవాలు ఏమి ఉండవు. వెంటనే ఆశీర్వాదం వచ్చిందనుకో, ఇప్పుడు వెంటనే ఆశీర్వాదం వచ్చిందనుకో, ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్తావు, కానీ నేను ఇంత కష్టపడితే ఆశీర్వాదం నా దగ్గరికి వచ్చిందని చెప్పలేవు. ఈరోజు హోసన్న మినిస్ట్రీస్ ఇలా స్థిరపరచబడి ఉన్నాయంటే దీని అంతటా గల కారణం ఏంటంటే యేసన్న గారు కార్చిన రక్తం. ఎన్నో రోజులు కాలి నడకతో ప్రయాణం చేశాడంట. కొల్లిమర్రలో మీటింగ్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, యేసన్న గారు మాకు బాప్టిజం ఇచ్చాడండి. మన్నవాలో మీటింగ్ పెడితే అక్కడున్న వాళ్ళు చెప్పారు, ప్రారంభంలో ఇక్కడే ఉన్నాడు యేసన్న గారు, నడిచేవాడు, ఇక్కడంతా తిరిగేవాడని. ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన కష్టం, ఈరోజు ఆ రక్తం ఏం చేస్తుందంటే ఆయన మృతి పొందినా సరే ఈ రక్తం ఏం చేస్తుందంటే యేసన్న గారు గురించి మాట్లాడేటట్లుగా ఆయన రక్తం, లేకపోతే ఆయన కష్టం, ఆయన పరిచర్య మాట్లాడుతూనే ఉంది. ప్రభు రాకడ వరకు మాట్లాడును గాక. ఆమేన్. ఏమండి, మీరు రక్తం కార్యం చూసారా అని అంటారేమో. యేసన్న గారి క్యాసెట్లు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. 1వ నెంబర్ క్యాసెట్ నుంచి మీరు ఇంటికి వెళ్ళి వింటే మీకు అర్థమైపోయింది. యూట్యూబ్లో కొట్టినా సరే యేసన్న గారి ప్రసంగాల గురించి ఆ విషయాలన్నీ వస్తాయి. ఎంత కష్టపడ్డాడంటే తన రక్తం భూమి మీద ఒలికించబడుతున్నా సరే ఏమాత్రం అధైర్యపడలేదు, పరిచర్ని విడిచిపెట్టలేదు. నేటి వరకు సజీవులుగానే ఉన్నారు. ఆమేన్. ₹1,00,000 ఇచ్చినా ఒకటే ఉంటుంది. కాలితే చూడండి, ఎంతమంది ఇక్కడ లేరు? ఆ మందిరాలు మానేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు అని అంటే ఏం చెప్తారు? ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది ఇక్కడ. చిన్న పెద్ద తారతమ్యాలు ఉండవు. ఇక్కడ ఉన్నోడా లేనోడా, డబ్బులు ఇచ్చేవాడా ఇవ్వనోడా ఏ ఉండవు. ఒక నడిపింపు ప్రకారంగానే కొనసాగించబడతాయి. అదే బయట అనుకో, నిన్నేమనరు. ఎందుకంటే ఏమనంటే నువ్వు పోతావు, మళ్ళీ ఆయన ఫోన్ చేయాలి. ఆయన ఫోన్ చేసి రానా అంటే నేను రాను, మళ్ళీ నేను బుజ్జిగిచ్చాను. నిజంగా యేసన్న గారు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని స్వరం విన్నాడు, ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు, అక్కడ కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు? రక్తం కారణంతగా కష్టపడ్డాడు. రోడ్డు మీద చింత చెట్లు ఉంటే చింతాకు కోసుకుని తిన్నాడండి యేసన్న గారు. బావుల్లో నీళ్లుంటే ఆ నీళ్లు చేదుకుని తాగాడు. తొక్కేదానికి సైకిల్ కూడా లేకపోతే కాలి నడకతో నడుచుకుంటూ వెళ్ళి సేవ చేశాడు. ఒకవేళ ప్రభువు కనుక నన్ను పిలిస్తే, సమేల్ నువ్వు రారా అని కనుక యేసయ్య నన్ను పిలిస్తే హోసన్న మినిస్ట్రీ లేని చోట పెడతా. ఎందుకంటే నేను సింహం కదా, నా తండ్రి సింహం, నేను కూడా ఆయన సింహం లాంటి ఉండే. సంఘాన్ని చేల్చడం గొప్ప విషయం కాదు. లేకపోతే ఇక్కడ ఉన్నవారు అనుకో, ఇక్కడ చేసిన వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడే పెట్టారనుకో, కష్టమే ఉంటుంది. కొంతమంది అర్థం అవడానికి చెప్తా. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, అరే ఏమనుకోమాకరా, రాజేష్ ఉన్నాడు, మీకు అర్థం అవడానికి చెప్తా. రాజేష్ ఉన్నాడు, రాజేష్ మరి నేను ఇక్కడికి వచ్చిన తమ్ముడు నాకు డ్రమ్ కొట్టేవాళ్ళు లేరు అంటే ఏమనుకోవద్దురా, అర్థం అవటానికి తమ్ముడు అన్న. మా మందిర్లో కూడా నాకు అంత ఏమి ఇవ్వట్లేదు, సౌండ్ సిస్టమ్ ఒకటి పెడుతున్నాడు, డ్రమ్ ఒకటి కొడుతున్నాడు, నాకేమి ఇవ్వట్లేదన్నా. మరి ఏంటన్నారమ్మా, వచ్చాయి అంటే పరిగెత్తుకెళ్ళిపోతుంది. అరే సన్ని ఏమనుకో మాకు, అరే వీడియో తీసేవాళ్ళు లేరు సన్ని, నువ్వు రారా అంటే ఈ మధ్య హరీష్ పెడుతున్నాడు అన్న, నాకు మరి ఇంత లేదన్న ఇక్కడ వచ్చాయి. ఎందుకంటే అక్కడ కష్టం అనేది ఉండదు కదా. అభిమానులు ఉంటారు, వీళ్ళు వెళ్తారు, చేస్తారు, కష్టం అనేది ఉండదు. కానీ యేసన్న గారి పాపం ఒక బాగా స్వరంగా అదే ఏదో అంటారు కదా, మైకులు కూడా లేనప్పుడు ఒక చిన్నది ఎంత పొడుగుండేది, దాన్ని పట్టుకుని వాక్యం చెప్పేవాడంట నిలబడి. 4 వీధులు సెంటర్లో నిలబడి బోరా స్వరం ఏదో అంటారు దాన్ని, అమ్మా బోరేనా, దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని చెప్పేవాడంట. కష్టం. యేసన్న గారు ఎంతగా కష్టపడ్డాడు చెప్పనా. యేసన్న గారు బ్రతుకున్నప్పుడు చెప్పాడు, మరి మీకు ఎంతమంది గుర్తుందో లేదు తెలియదు, నా రక్తం అంతా తీసి క్యాసెట్లో పెట్టే క్యాసెట్లో
రీలు ఉంటుంది కదా, నల్ల రీలు, దానిలాగా నా రక్తం అంతా పల్సగా ఆరబోసి దాన్ని చుట్టి, ఆరిన తర్వాత దాన్ని చుట్టి టేబుల్ ఘాట్లో పెడితే నా రక్తం ఏం పలికిద్దో చెప్పనా అని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, లేకపోతే కృప కలుగును గాక, కృప కలుగును గాక, ఇదే పలికిద్దని చెప్పాడు. రక్తం మాట్లాడిద్దంటే మాట్లాడిద్ది. నీ కష్టమే ఒక రక్తం, నీ ప్రయాసే ఒక రక్తం. ఒకవేళ నా గురించే చెప్పాల్సి వస్తే, నేనేమి ఇక్కడ 2 సంవత్సరాలు, రేపు సెప్టెంబర్ 15కి ఖాళీగా ఏం కూర్చోలే. నేను ప్రభువే నన్ను అడిగాడు అనుకో, ఖాళీ కూర్చోలేదయ్యా. నేను రాకముందు ఈ మందిరంలో ఏం లేదు, గ్రానైట్ వేయించా, మార్బుల్ వేయించా, ఒక కానం ముందుకు పెంచాను, బాత్రూమ్స్ కట్టించా, ఇన్వర్టర్ కొన్నాం, కట్టెంపూడిలో మందిరం కట్టాం. ఖాళీగా ఏం లేనయ్యా. నా పరిచర్య, లేకపోతే మనం పడే కష్టం, దేవుడికి మనం ఇచ్చే అర్పణ మాట్లాడింది. చాలామంది అనుకుంటారు మనం దశంభాగం ఇస్తున్నాం, మన గురించి ఏం లేదు. కొంతమంది ఎందుకు ఇవ్వాలే అనుకునే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. నీ అర్పణ భూమి మీద మాట్లాడదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీ అర్పణను బట్టి దేవుని దగ్గర సాక్ష్యం. యేసన్న గారిది సమర్పణ, ఆయన పడిన కష్టం, ఆయన పడిన బాధ, ఆయన కార్చిన కన్నీరు, ఆయన చేసిన త్యాగం ఈ రోజుకి మాట్లాడుతూనే ఉంది. ప్రభు రాకడ వరకు మాట్లాడును గాక. ఆమేన్. హేబేలు ఎలా మాట్లాడుతున్నాడంటే అర్పణను బట్టి మాట్లాడుతున్నాడు. యేసన్న ఎలా మాట్లాడుతున్నాడంటే తన సమర్పణ బట్టి మాట్లాడుతున్నాడు. ఎన్నో కుటుంబాలను కట్టాడు యేసన్న గారు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలను కట్టాడు. ఆయన పాటల ద్వారా ఎన్నో తాగుబోతులు జీవితాన్ని మార్చాడు. విడిపోయిన కుటుంబాలని ఆయన మాటల్లో ఉన్న మకరందం ద్వారా కట్టాడు. పామరుల సహితం చదువు లేనోడికి కూడా అర్థమయ్యేటట్లుగా కష్టపడి సేవ చేశాడు. వందనం అన్నని ఒక అన్న ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. యేసన్న గారు అంటే నాకు ప్రాణం అన్నమాట. జీవనన్నతో, ఇప్పుడున్న జీవనన్నతో, వందనం అన్నతో, చనిపోయిన స్వరూప్ అన్నతో, చనిపోయాడు చిన్నన్నని ఒక అన్నతో, వీళ్ళతో బాగుండేవాడు. నేను ఎప్పుడు గుడారాల పండుగ పోయినా, హోల్ నైట్కి వచ్చినా మేము క్యారేజీలు వండుకుని వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం సేవకులకి. నాకు కొంతమంది తెచ్చి పెడతారు, నాకు అయ్యే గుర్తొస్తుంది. నేను ఒకప్పుడు పెట్టాను, మా అమ్మోళ్ళు పెట్టారు, మాకు సేవకులకు పెట్టాను, ఈరోజు నాకు వస్తున్నాయి. నిజం. ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, యేసన్న గారు ఎంత రక్తం ఖర్చాడు చెప్పని సంస్థ కోసం. కొంతమంది పనికి మాలోళ్ళు ఉంటారు, సంస్థను గురించి, సంఘాన్ని గురించి, పాస్టర్ గారి గురించి అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ కొన్ని కుక్కలు ఉంటాయి బజార్లో అరుస్తుంటాయి. కొన్ని కుక్కలు బజార్లో కూర్చుని అరుస్తుంటాయి. ఎంత కష్టపడ్డాడు పాపం, ఎంత శ్రమ పడ్డాడు, ఏం ఆలోచించరు. వందనం అని అడిగేవాడిని నేను యేసన్న గారి గురించి. ముంబైకి రన్నింగ్ టీం వ్యాన్ వెళ్ళేది. ముంబైకి ముందు డ్రైవర్ పక్కన ఒక సీట్ ఉంటే రన్నింగ్ టీం వ్యాన్లో అలాగే కూర్చుని చేతులు ఇలా పెట్టుకుని ముంబై వెళ్ళేంత వరకు కూడా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఎక్కడి నుంచో చెప్పన, శారదా కాలనీ గుంటూరు మన మందిరం ఉండేది ఒకప్పుడు. అక్కడి నుంచి ముంబై వరకు కాళ్ళు జాపుకొని యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కృప కలుగును గాక. ఒక సంస్థను అనేటప్పుడు ఒక సేవ ఆలోచించొద్దా? ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు. ఒక దైవజన్ అనేటప్పుడు ఎంత కష్టపడ్డాడు ఈయన. ఒక సంస్థని తిట్టేటప్పుడు ఎంత కష్టపడ్డారు వీళ్ళు. ఒక సంఘాన్ని కట్టేదానికి ఒక దైవజనుడికి ఉండే ప్రయాస ఎంతో తెలుసా? ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురు మైండ్ 4 రకాలుగా ఉంటుంది. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు. ఒకడు నన్ను తిట్టేవాడు ఉంటాడు, ఒకడు నన్ను పొగిడేవాడు ఉంటాడు, ఒకడు వినేవాడు ఉంటాడు, విననోడు ఉంటాడు, ఎన్నట్టుగా నటించి మాట్లాడేవాడు ఉంటాడు. నాకే ఎంత ఉంటే హోసన్నా మినిస్ట్రీలో
ఎన్ని లక్షల సంఘాలు ఉన్నాయి, ఎంతమంది విశ్వాసం ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంత అర్థం చేసుకోవాలి. వందనం అన్నాన్ని ఆయన చెప్పేవాడు. ఇప్పటికి జీవనం ఉన్నాడు. కావాలంటే మీరు గోరంట్లకి వెళ్ళినప్పుడు అడగండి, గేటు దగ్గర ఉంటాడు, తెల్ల వెంట్రుకలు ఉంటాయి, స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు, రేబాన్ స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు, వైటి. ఆయన అడగండి, ఏసన్న గారి కష్టం గురించి చెప్తాడు. ముంబై వరకు ఇలాగే పాపం చేతులు దించకుండగా ఎంత కష్టపడి ఒక సేవకునికి. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి అంటే ఒకసారి చెప్తారు, ఇక చెప్పరు. కూర్చొని చెప్పడానికే అంత కష్టం. కానీ దించకుండా ముంబై వెళ్ళేంత వరకు అన్నం తినేటప్పుడు మాత్రమే దించేవాడంట. ఆ రోజు ఏసన్న గారు పాపం ముంబైకి వెళ్తే చెయ్యి పెట్టి ప్రార్థన చేయకముందే దెయ్యాలు తీసుకుని పడిపోయాయంట. అక్కడ అయిపోగానే మళ్ళీ ఎమ్మటి కలకత్తాకి వచ్చేవాడంట. అక్కడి నుంచి రన్నింగ్ వ్యాన్లో. ఈ సంస్థ ఇంతగా ప్రగతి పదంలో పరిగెడుతుందంటే ఎంత రక్తం కార్చుంటాడు, ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఒక సంస్థని, ఒక సేవకుడిని అనేటప్పుడు కామన్ సెన్స్ అనేది ఉండాలి కొంచెం. ఈ రోజుకి ఆయన చనిపోయిన మాట్లాడటానికి గల కారణం ఆయన సమర్పణ ఈ రోజు వరకు మాట్లాడుతుంది. ప్రభు రాకడ వరకు మాట్లాడును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. రెండో విషయం చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. రెండో విషయాన్ని చెప్తున్నాను, చదువమ్మా. అతడు విశ్వాసమును బట్టి నీతిమంతునిగా సాక్ష్యము పొందెను. చదువమ్మా, చదువు, మరలా చదువు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఏ విశ్వాసం? ఒకటి అర్పణను బట్టి సాక్ష్యం పొందుతున్నాడు. రెండోది నీతిని, విశ్వాసము నీతిని బట్టి సాక్ష్యం పొందుతున్నాడు. విశ్వాసము నీతిని బట్టి హేబేలు సాక్ష్యం పలుకుతున్నాడు, లేదా అతడు మృతి నొంది కూడా మాట్లాడుతున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నేలలో ఉండి మొర్ర పెడుతుంది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా. నోరు తెరిచిందంట నేల తెరిచి మాట్లాడుతుంది. చాలమ్మా. రెండోది ఏమని మాట్లాడుతుంది? మొదటి విషయాన్ని చెప్పాను, అర్పణను బట్టి హేబేలు చనిపోయినా మాట్లాడుతున్నాడు. యేసన్న గారి సమర్పణను బట్టి ఇప్పటికీ ఆయన ఈ 9వ సంవత్సరం అయినా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండో విషయాన్ని చెప్తాను, ఏంటంటే అది విశ్వాసమును నీతిని బట్టి సాక్ష్యం. నీతిని బట్టి సాక్ష్యం. ఇప్పుడు ఇతను హేబేలు నీతిని బట్టి భూమి ఏం చేస్తుందంటే నోరు తెరిచి మాట్లాడుతుంది. మొదట రక్తం ఒలికించబడి మాట్లాడింది. రెండోది ఏంటి? భూమి ఇప్పుడు ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది. భూమి నోరు తెరిచి ఒకటి రక్తం మాట్లాడుతుంది, రెండోది భూమి నోరు తెరిచి మాట్లాడుతుంది. నన్ను చంపేశాడయ్యా, నన్ను చంపేశాడు, నేను నీతిగా ఉండటం తప్ప, ఒకటి నేను అర్పణ ఇవ్వటం తప్ప అని మాట్లాడింది. రెండోది నేను నీతిగా ఉండటమేనా నేను చేసిన పాపం, నేను నీతిగా బ్రతకటమేనా నేను చేసిన పాపం, నేను నీతిగా జీవించటమేనా నేను చేసిన పాపం అని నీతి మాట్లాడుతుంది నోరు తెరిచి. మీకు తెలుసో లేదో, నీతి నిమిత్తం హింసించబడే ప్రతి ఒక్కరూ ధన్యులు. చేయిందానికి కాదు. ఒక పనికిమాలోడు ఇట్లా అన్నాడు, ఆయన ఎప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవుడు మాట్లాడతాడనే ఉన్నా.
చెప్తాను కదా ఎప్పుడు మీకు, నేను మాట్లాడితే గొడవ, ప్రభు మాట్లాడితే యుద్ధం. ఆయన యుద్ధం చేస్తాడనే మౌనంగా ఉన్నా. నేను మాట్లాడానుకో గొడవ అయింది, నేను గెలవలేను కూడా, గెలవలేను. నేను పైకి ఏదో ఒకటి ఉంటాను కానీ చిన్న విషయం వచ్చినా కూడా తట్టుకోలేను నేను. అదే ప్రభువే మాట్లాడాడు అనుకో, ఎవరా మీకు తెలుసు కదా, చూడటానికి ఇదంతా లోపలే. దేవునికే స్తోత్రం. ప్రభు మాట్లాడితే యుద్ధం అయితే. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఇప్పుడు వారిదైన తర్వాత నీకెందుకు అసలు గోల? పరలోక రాజ్యం వాళ్ళది అయిపోయింది, నీకెందుకు? ఇప్పుడు యేసన్న గారు ఎలా మాట్లాడుతున్నాడు చచ్చిపోయాడంటే, ఆయన చేసిన నీతి, ఆయన బ్రతికిన బ్రతుకు, బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధంగా నీతిగా బ్రతికాడు. ఎన్నో నిందలు యేసన్న గారికి వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఒక చిన్న పాపను ఒక తల్లి తీసుకొస్తే ప్రార్థన చేసి ఇద్దామనుకునేపాటికి ఆ తల్లి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి అన్నం తింటున్నారు కూర్చుని. ఆ పాప బాగానే ఉన్నట్టుండి నిద్రపోయింది. యేసన్న గారు వాళ్ళు భోజనం చేస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి మంచం మీద పెట్టాడంట ఆయన రూమ్లో. అన్న ఏదన్నా అమ్మాయి అని చెప్పి మరలా వస్తే, అమ్మ లోపల పెట్టానమ్మ మంచం మీద తీసుకెళ్ళమ్మానంటే, యేసన్న గారు చెప్పంగానే ఆ తల్లి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయారు, చేతుల మీద పెట్టుకుని. ఇప్పుడు తగ్గింది కానీ అప్పట్లో పూలు పెట్టుకునేవాళ్ళే కదా స్త్రీలందరూ. మందిరానికి పెట్టుకు రాలేదు కానీ ఒకవేళ ఇంటికాడ ఎట్టున్నారో నాకు తెలియదు, నాకెందుకు, నాకు అనవసరం. రెండు పూలు రాలే అంట మంచం మీద. పాప యేసన్న గారు కూడా చూసుకోలే, తల్లో 2 పూలు రాలి అంట, మల్లెపూలు. యేసన్న గారు కూడా గమనించాల, అసలు ఆ ఆలోచన ఉంటే కదా. ఒకవేళ వచ్చిందనుకో, ఆయనకు ఆ బుద్ధి ఉంటే తీసి పెట్టడా, పూలు బయట పడేయడా, తీసుకెళ్ళిపోయిందంట. ఆ తల్లి రాలిన సంగతి కూడా యేసన్న గారు గుర్తుపట్టలేదు, గమనించలేదు. అన్నం పెట్టడానికి ఆ రోజుల్లో ఒక సంఘ పెద్ద, ఒక విశ్వాసి వచ్చి అన్నం పెడుతున్నాడంట. పెట్టి పెద్ద పాపం ఆయనకున్న అలవాటు ఏంటంటే భోజనం అందరూ ఉన్నప్పుడు తినలేడు పాపం. వెళ్ళిపోమంటే ఇంకా ఆ టైంలో అన్నీ పెట్టేసేసేసి వెళ్ళిపోదాం అనుకునేప్పటికీ మంచం మీద చూస్తే నులక మంచం మీద మల్లెపూలు ఒక 2 పడ్డాయంట. ఆడి సంఘ పెద్ద కానీ సిగ్గు చెరవలేదు ఆడికి. నేను గనక అప్పుడుంటే గొడ్డలు తీసుకుని నరికేసి మోషేలాగా చేతులైతే, ప్రభువా నన్ను క్షమించునైనా, నన్ను కనికరించునైనా అని ప్రార్థన చేసేవాడిని. మొన్న కూడా అదే చెప్పాను, తలకాయ కనుక పడితే నరికి తెచ్చేవాడు అన్న. నిజం చెప్తున్నా, నరికి తెచ్చి అప్పుడు మాట్లాడేవాడు అన్న. తప్పేం కాదు, సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. ఏముంది, చేయలేదు కదా, ఎందుకు భయపడాలా? నరికేసి ఒక 1 వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన, ప్రభు క్షమించినైనా మోషేని వదిలిపెట్టలేదుగా, నువ్వు ఇక్కడ వదిలిపెట్టినా నీ ప్రత్యక్షత నువ్వు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు అక్కడ కలుసుకున్నావుగా అనుకున్నా నేను. 2 పూలు బండి అంట. ఆడు తలకి రంగేసుకున్నాడు కానీ సిగ్గు సెర ఉండొద్దు ఆడికి. కుర్రోళ్ళలాగా మళ్ళీ రంగు వేసాడు, సిగ్గు ఉండొద్దు. జరిగినప్పుడు తీసి పక్కన పడేయటం ఏదైనా చేయాలిగా. యేసన్న గారు పాపం భోజనం చేసి బయటకు వచ్చేపాటికి సంఘం అంతా వచ్చేసిందట. యేసన్న గారు మీ రూమ్లో మల్లెపూలు ఉన్నాయంట. ఒరే నాకేం తెలుసురా, మల్లెపూలు ఉన్నాయంట, నాకేం తెలుసు. ఒకవేళ ఆయనే తెచ్చుకుంటే బయట పడేయలేడా? ఒకవేళ వ్యక్తులే వచ్చారనుకో బయట పడేయరా? నాకేం తెలుసు, నాకు తెలియదంటే పదండి విశ్వాసాలు రండి నాతో కూడా రండి, తేల్చాలా. ఏంది నువ్వు తేల్చేది? తేల్చాలా మనం రావాలి, ఆయన భాషలో చెప్తున్నా, తేల్చాలా మనం రావాలి అని చెప్పి అందరూ తీసుకొచ్చాడు. యేసన్న గారు చూడండి, మరి ఆయనకి తెలియదు పాపం. అందరూ అపార్థం చేసుకున్నారు. ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళా బల్లారాధనకి ఆ తల్లి వచ్చిందంట. ఆ తల్లి వచ్చి అందరూ సర్వ సమాజంలో నిలబడి చెప్పిందట,
ఆ పాపిష్టి దాన్ని నేనే, నా కూతురు నేసన్న గారు తీసుకెళ్ళాడు. ఆ పిల్ల తలలో ఉన్న 2 మల్లెపూలు పడ్డాయి, నేను గమనించలేదు. ఏసన్న గారు కాళ్ళు పట్టుకుని ఏడ్చిందంట. ఈ సంఘం నిన్ను ఇలా అపార్థం చేసుకుంటుందని తెలియదయ్యా మాకు. ఎంత కష్టపడ్డావే ఇక్కడికి వచ్చి, ఎన్ని రోజులు ఏడ్చావయ్యా తినటానికి లేక బాధపడ్డావు. మా సేవకుడు చింతకాయలు తిన్నాడని మాట్లాడలేదయ్యా, చింతాకు తిన్నారని మాట్లాడలేదు. పనికిమాలోడు, తప్పైపోయింది ఏసన్న గారు, క్షమించండి. అందరి మధ్యలో కాళ్ళు పట్టుకుని ఏడ్చి విషయం చెప్పిందంట. ఆలోచించాలి, కొంచెం అర్థం చేసుకోవాలా. ఏసన్న గారు ఎలా మాట్లాడుతున్నాడు చెప్పనా? నీతి, ఆయనలో ఉన్న నీతిని బట్టి ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు చచ్చినా సరే నీ సాక్ష్యం నిన్ను గురించి మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ ఆమేన్. సంఘానికి రావటం గొప్ప విషయం కాదు, కూర్చోవటం గొప్ప విషయం కాదు, పాట పాడటం కానికేవటం గొప్ప విషయాలు కానే కాదు. నువ్వు చచ్చినా కూడా నీ గురించి నీ సాక్ష్యం మాట్లాడాలి. ఎన్ని సంఘాలు మారితే ఏమైంది? బ్రతుకు మారొద్దు. ముందు అక్కడెక్కడో సంఘాన్ని నాశనం చేసావు, ఇంకో సంఘానికి పోయావు, ఆ సంఘాన్ని నాశనం చేసావు. ఇప్పుడు ఓ సన్నాలోకి వచ్చావు, ఈ సంఘాన్ని కూడా నాశనం చేస్తున్నావు. మరి ఉంటావో లేదో తెలియదు, పోతావో కూడా తెలియదు. నాది కాదని ఊర్లు పట్టుకుని బ్యాగ్ చేసుకుని తిరుగుతూ ఉంటావు. నాదే నాకు ఇది నాది మొత్తం తిరుగుతూనే ఉంటావు. బుద్ధి ఉండొద్దు కొంచెం అయినా. సంఘాలు మారితే కాదు, నీ మనసు మారాలి, నీ హృదయం మారితే నువ్వు చనిపోయినా కూడా నీ గురించి నీ మరణం మాట్లాడును గాక. ఆమేన్. ఈ వాక్యం రాంగుండ సురేష్ అన్నకి ప్రాణం. ఈ వాక్యం గ్లోరియస్ మినిస్ట్రీ సురేష్ అయ్య గారికి ప్రాణం. ఈ మాట అంటే ఏ కోటలోనే సరే ఈ మాట మాట్లాడకుండా ఉండలేడు ఆయన, అంత ఇష్టం ఈ మాట అంటే. నిజంగా ఏసన్న గారు చనిపోయి 8 నుండి 9వ సంవత్సరం మొదటి రోజు ఇది. ఆయన చనిపోయినా సరే ఆయన నీతి కార్యాలు మాట్లాడుతున్నాయి. ఆయన కొరకు ఏమీ దాచుకోలే పాపం, ఆయన కొరకు ఏమీ దాచుకోలే. సంస్థ కూడా చనిపోయే చివరి క్షణాల్లో ఏసన్న గారితో ప్రభువు మాట్లాడితే ఈ సంస్థకి అధినేతగా ఎవరిని పెట్టాడు చెప్పనా? ఆయన రక్త బంధము లేని వ్యక్తిని పెట్టాడు. నీతా కాదా ఇది? ఇప్పుడు దాచుకోవాలనుకుంటే ఎంత దాచుకోకూడదు. ఏసన్న గారు ఇక్కడిచ్చే కానుకలు అన్నీ పోగు చేసేవాడు, వేరే చోట ఒక సంఘం కట్టేవాడు. అక్కడిచ్చే అన్నీ పోగు చేసేవాడు, మరొక చోట ఒక సంఘం కట్టేవాడు. సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు, కానీ నా పరిస్థితి ఏంటని ఆలోచించలా. చివరి క్షణాలు చనిపోయే ముందు కూడా ఏసన్న గారికి పాపం చనిపోయేటప్పుడు కూడా ఓ సంఘానికి ప్లాన్ గీసి చచ్చిపోయాడండి ఏసన్న గారు. చనిపోయే చివరి క్షణాల్లో కూడా మందిరం ఇట్ట కట్టండి, కిందంతా పార్కింగ్ పెట్టండి. ఎల్బీ నగర్ మందిరం గురించి చెప్తున్నాను నేను. మల్లాపూర్ దగ్గర హైదరాబాద్లో ఎల్బీ నగర్ అనే మందిరం గురించి చెప్తున్నాను. చచ్చిపోయే చివరి క్షణంలో కూడా ప్లాన్ గీసి కిందంతా పార్కింగ్ పెట్టండి, సిస్టర్స్ బాత్రూమ్స్ ఇవన్నీ చెప్పి పైన మందిరం కట్టండి. ఫుల్ పీట్ దగ్గర పైన మరలా సేవకులకి పాస్టర్లకు రూములు కట్టండి. ఎవడుకుంటుందండి? చచ్చేటప్పుడు ఏం చేస్తారు? అరే పెద్దోడా చిన్నోడా మంచి చోటకు తీసుకెళ్ళరా అని అడుగుతారు ఎవరైనా కదా. ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ చచ్చిపోయే చివరి క్షణాల్లో కూడా నీతి పని చేసి చచ్చిపోయాడు. ప్లాన్ గీసి చనిపోయాడు ఏసన్న గారు. చనిపోయే చివరి క్షణాల్లో థామస్ మౌంట్ మందిరం ఓపెనింగ్ చేసి చచ్చిపోయాడు ఆయన. చివరి భాగ్యం నాకు ఇచ్చాడు ఏసన్న గారు. చనిపోయే 3 నెలలు ముందు ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను అప్పుడు అద్దంకిలో సెంటర్ పాస్టర్గా చేస్తున్నాను. మాటూరు అద్దంకి చిలకలూరుపేటకి మధ్యలో ఉంటుంది మాటూరు అని. అక్కడ ఒకరోజు సబ్ పెడుతున్నావురా, అన్నీ ఏర్పాటు చేయమన్నాడు ఆ మహానుభావుడు. అన్నీ ఏర్పాటు చేసాం. చిలకలూరుపేటలో శ్యామ్ అన్న ఒక అన్న ఉన్నాడు, పాస్టర్ గారు, శ్యామ్ పాస్టర్ గారు అని బ్యాచులర్. ఆయన చిలకలూరుపేట సెంటర్లో ఉన్నాడు. ఆయన స్టేజీ వరకు లైట్లు అవన్నీ చూసుకున్నాడు. నేను భోజనాలు అవి ఇవి చూసుకున్నా, నా వంతు నేను చేశా. ఏసన్న గారికి వాక్యం చెప్పాడు, ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయాడు. కానుక ఇచ్చాను. సిస్టర్ల క్యారేజ్ తేవటం లేట్ అయింది,
పెద్ద ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. ఎవరో పల్సర్ బైక్ తీసుకొచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. బైక్ వేసుకుని క్యారేజ్ తెస్తే అది తీసుకుని వెళ్ళి పెద్ద ఆయనకి ఇచ్చారు. చాలా ఘనంగా జరిగిందని మాట్లాడాడు యేసన్న గారు. చివరి మందిరం ఓపెనింగ్ థామస్ మౌంట్, చివరి సభ మాటూరు, చివరి మందిరం ప్లాన్ వచ్చి ఎల్బీ నగర్ మందిరం. ఎంత నీతి కలిగిన వాళ్ళో ఆలోచించండి. ఒక సేవకుడిని ఊరికినే అపార్థం చేసుకోవద్దు. తింటాకి లేక ఉండటానికి లేక రాలేదు సేవకులు. దేవుని కొరకు చచ్చిపోదామని వచ్చారు. దేవుని కొరకు మారుద్దామని, ప్రజల్ని లాగుదాం, ఇలా ఉంటుంది కదా, కొందరినైనా నరకాగ్నిలో నుంచి లాగేదానికి వచ్చాడు ఒక దైవజనుడు. ఆ దైవజనుడిని నిందించటం తగదు. ఆలోచించండి. నీతి కలిగిన వాడైతే ఓకే, నీతి లేనివాడైతే ఇంక మాట్లాడాల్సిన అవసరం లేదు. హేబేలు సాక్ష్యం ఎలా ఉంది? రెండోది నీతి. మూడో విషయం చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం చివరి వరుసలో ఉన్న మాటలు. విశ్వాసమును బట్టి హేబేలు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను ఇక్కడ. ఒకటి, అర్పణను గురించి మాట్లాడుతున్నాడు. రెండోది, నీతిని బట్టి మాట్లాడుతున్నాడు. మూడో విషయం చెప్తున్నాను, విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి, ఒక సేవకుడు చచ్చిన తర్వాత కూడా మాట్లాడేవి 3. మనం చచ్చిన తర్వాత కూడా ప్రభు దగ్గర మాట్లాడతాయి. మూడోది ఏంటంటే విశ్వాసం. అతడు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడంట. ఆ తర్వాత మీరు మరలా ఆదికాండం 4వ అధ్యాయం, ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 11వ వాక్యం. నీవు శపింపబడిన వాడవు కావున నీ తమ్ముని రక్తమును. నువ్వు ఎక్కడ ఉండాలా, అప్పుడప్పుడు గుంటూరు పోయి రాకూడదు. చదువు. కావున నీ తమ్ముని రక్తమును, నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు. ఇప్పుడు ఎక్కడుందో చెప్పనా? తమ్ముని రక్తం ఎక్కడుందో చెప్పనా? చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? కయ్యూని చేతిలో ఉంది. ఇప్పుడు కయ్యూని చేతిలో ఉండి ఈ రక్తం ఏం చేస్తుంది? ప్రభు దగ్గర మాట్లాడుతుంది, మొర్ర పెడుతుంది. ఏమని మొర్ర పెడుతుంది? నేను విశ్వాసిగా ఉండటం నేను చేసిన తప్ప, దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతకటం నేను చేసిన పాపమా? ఒకటి, హేబేలు మరణం ఏమని మాట్లాడుతుందంటే, నేను నీకు అర్పణ ఇవ్వటం నేను చేసిన పాపమా అని మాట్లాడింది. రెండోది, నేను నీతిగా ఉండటం చేసిన పాపమా అని మాట్లాడింది. మూడోది, నేను విశ్వాసిగా ఉండటమే చేసిన పాపమా? నేను చనిపోవటానికి, నేను మరణమయ్యేదానికి, లేకపోతే నా అన్న నన్ను చంపేదానికి కారణం నేను విశ్వాసిగా బతకటమేనా? దేవుని మీద ఏ వ్యక్తి విశ్వాసంతో ఉంటాడో ఆ వ్యక్తిని గురించి అతని విశ్వాసమే చచ్చిపోయినా సరే మాట్లాడును గాక. ఈ మందిరంలో నేను వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తిని గురించే నాకు ఘనంగా చెప్పారు ఇక్కడ చేసిన పాస్టర్లు. బతికున్న వాళ్ళ గురించి చాలామంది గురించి చెప్పారు, చనిపోయిన వ్యక్తిని గురించి ఒకే ఒక వ్యక్తిని గురించి చెప్పారు. జాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన గురించి నాకు చెప్పారు పాస్టర్లు అందరూ. మందిరం అంటే పేక్ కోసుకునేవాడు అంట. మందిరం అంటే నేను చూడలే, మరి అలాంటి వ్యక్తిని నాకు టైంలో ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాల. ఏంటి సన్నీ, నీకు తెలుసా
అట్లాంటి బ్యాచ్ ఉంది ఇప్పుడు. హరీష్ నీకు వచ్చిందా? ఇట్లాంటి బ్యాచ్ ఉంది. నీకు రాలేదా? దా ఈ బ్యాచ్ ఉంది ఇప్పుడు. దేవుని సంఘం కొరకు విశ్వాసంతో ఉన్నవాళ్ళు లేడు ఇప్పుడు. దేవుని మీద విశ్వాసంతో ఉన్నవారు కనబడట్లా. ఏబేలు చచ్చిపోయిన మాట్లాడటానికి కారణం ఏంటో చెప్పనా? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అసలు? అయ్యా ఎవరయ్యా మీరు? కోసన్నా మంచి విశ్వాసం అయ్యా. ఎబ్బే చెప్తే కాదు. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి వాక్యం చదవండి. విశ్వాసం అనున్నది, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి కనబడకుండా అదృశ్యంగా ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనే దానికి రుజువై ఉన్నాయి. విశ్వాసం అంటే ఏంటి? మళ్ళా చదువు. విశ్వాసం అనున్నది, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి అవి అదృశ్యమైనవై ఉన్నవి అనే దానికి రుజువై ఉన్నాయి. ఇప్పుడు ఓసన్న విశ్వాసులు అంటే అది కాదు విశ్వాసం. చచ్చిపోయిన మాట్లాడటానికి గల కారణం ఏంటి చెప్పిన? విశ్వాసం. దేవుడు నాకు పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాడు అనే విశ్వాసం. కంటికి కనపడట్లేదు. హేబేలు కంటికి కనపడట్ల, కానీ విశ్వాసం కనబడకుండా ఉన్నది కదా. అదే విశ్వాసం, అది నా కొరకు ఉన్నది. పరలోకం నాకు కనబడట్లేదు, మహిమ నాకు కనబడట్లేదు, స్వాస్థ్యము నాకు కనబడట్లేదు, కానీ ఆ స్వాస్థ్యాన్ని, ఆ పరలోకాన్ని యేసయ్య నాకు ఇస్తాడు. ఈ శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, శోధనలు నన్ను ఏమాత్రం కదల్చలేవు. నా కొరకు నీతి కలిగిన కిరీటం ఉన్నదనే ఎదురు చూపుతో ఉన్నాడు చూడు, అదే విశ్వాసం. దాని కొరకు ఆరాటపడాలా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నేను చస్తే నా పరిస్థితి ఏంటి? నా స్థానం ఏంటి పరలోకంలో? ప్రభు రాజ్యములో ఆయనతో నేను ఉండే చోటు ఏది? దాని కొరకు బ్రతకాల. మందిరానికి వచ్చినాక నా విశ్వాసం మృతమైపోతుందా, లేదా నా విశ్వాసం సజీవముగా ఉన్నదా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా బ్రతుకులో కలిగిన మార్పేది? ఇంకా పాపం మానలేదు, అపవిత్రత మానలేదు, కొంపలు వెంబడి తిరగటం మానలేదు, లేకపోతే వాళ్ళకి ఏళ్ళకి లేనిపోయిన అక్రమ సంబంధం పెట్టే గుణము మారలేదు. రావాలా మనసుకి? ఏదో వచ్చాం కూర్చున్నాం, పొర్రపాటున పరలోకానికి వెళ్ళలేం. నేనైనా మీరైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం బ్రతికున్నప్పుడే మన స్థానం ఏది, దేవుని దగ్గర మన చోటేది. మూడవదిగా హేబేలు యొక్క విశ్వాసం మాట్లాడుతుంది. యేసన్న గారి గురించి చెప్పి నేను ముగిస్తా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. కొంచెం ఉద్యోగంగా చెప్పండి. శక్తితో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చెప్తున్నాను నేను. యేసన్న గారు విశ్వాసం ఏంటి? యేసన్న గారి విశ్వాసం? యేసన్న గారు చనిపోయిన మాట్లాడటానికి గల కారణం విశ్వాసం. యేసన్న గారికి దర్శనం వస్తే ఆ దర్శనాన్ని వెళ్ళి వాళ్ళ గురువు గారితో పంచుకున్నాడంట. అన్నా నాకు ఇలా ఒక దర్శనం వచ్చిందన్నా, గుంటూరు దగ్గర, ఆంధ్రప్రదేశ్ గుంటూరు దగ్గర తమిళనాడులో ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారితో చెప్పారంట. తమిళనాడులో ఉన్నప్పుడు అన్న ఆంధ్రప్రదేశ్లో లేమల్లె అనే ప్రాంతాన్ని, 14 మైళ్ళు అనే ప్రాంతాన్ని దేవుడు చూపిస్తున్నాడన్నా, మరి నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ గురువు గారితో చెప్తే, వాళ్ళ గురువు గారు నేను కూడా ప్రార్థన చేసి చెప్తానని చెప్పి ఒక 2 రోజుల తర్వాత చెప్పాడంట. అవును, నీ సేవ ఇక్కడ కాదు, నువ్వు 14 మైళ్ళకి వెళ్ళాలి, ఇది దేవుని చిత్తం. ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు సేవ చేయంటే విశ్వాసంతో బయలుదేరటానికి సిద్ధమైపోయాడంట.
ఏమన్నా కానుకిస్తాడేమోనని ఎదురు చూశాడంట. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు పాపం ఆయన దగ్గర. ఆయన కారు తోలేడు. ఆయన తమిళ్లో చెప్తే యేసన్న గారు తెలుగు ట్రాన్స్లేషన్ చేసేవాడు. ఆయనకి అనారోగ్యం, రక్తం పడుతుంటుందంట వాళ్ళ గురువు గారికి. డేవిడ్ రాజయ్య గారు సికింద్రాబాద్లో ఉన్నారు కదా, డేవిడ్ రాజయ్య గారు, వీళ్ళిద్దరు కలిసి చేశారు ఆ గురువు గారి దగ్గర. కొంతకాలం యేసన్న గారు రాకముందు డేవిడ్ రాజు గారు కారు తోలేవాడు. ఆయన వాళ్ళ గురువు గారిని దేవరాజు గారు ఏదో ఉంది ఆయన చూసుకునేవాడు. యేసన్న గారు వచ్చిన తర్వాత కారుకి బట్టల వాష్కి డేవిడ్ రాజు గారిని పెట్టారంట. ట్రాన్స్లేషన్కి అయ్యగారిని చూసుకునే పనులు ఆయన పెట్టారంట. వాక్యం చెప్తుంటే దగ్గొచ్చి ఇంత రక్తం పడేదంట వాళ్ళ గురువు గారికి. డేవిడ్ రాజు గారిని పిలిచి రారా అని పిలిస్తే వచ్చేవాడంట. ఆయన దగ్గర అంత రక్తం వస్తే దోషుడు పెట్టమనేవాడంట, ఊసేవాడంట. ఆ దోషులతో రక్తం తీసుకుని జేబులో పెట్టుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక అని అనుకునేవాడంట. ఆ డ్యూటీ యేసన్న గారికి వచ్చింది. ఆ తర్వాత దగ్గి ఊసినప్పుడు రక్తం వస్తే కర్చీఫ్ గుడ్లు అయి ఉండే అవి అంతా రక్తం మడిగైపోతే పిలిస్తే యేసన్న గారు కూడా దోషులు పెడితే కక్కితే ఆ తెమడది రక్తం అంతా పడితే మళ్ళీ తీసుకున్నది ఆశీర్వాదం అని లాల్చీకి. అందుకే మాకు 2 జేబులు, మీకు తెలుసో లేదు, మీరు డబ్బులు కనుక్కోమని భ్రమపడద్దు. అందుకే యేసన్న గారికి ఆయన చూపిస్తే ఆ దర్శనంతో చేశాడు. యేసన్న గారు కూడా చేతులు దులుసుకుని దేవునికి స్తోత్రం. ఆయన అనుకున్నాడంట, మా గురువు గారికి నేను ఇంత సేవ చేశాను కదా, ట్రాన్స్లేషన్ చేశాను, బట్టలు ఉతికాను, కారు తోలేను, ఇన్ని చేశాను. ఇప్పుడు ఆయన కూడా దర్శనంలో దేవుడు చెప్పాడు నాకు డబ్బులు ఇస్తాడు, నేను వెళ్ళిపోయి సౌండ్ సిస్టమ్, బైకు గీకు అన్నీ కొనేసుకోవచ్చు అని అనుకున్నాడంట. ఆయన పెద్ద పొట్లం ఇచ్చాడంట. పొట్లంలో ఆహా గురువు అంటే గురువయ్యా నువ్వేనయ్యా అనుకున్నాడంట మనసులో. ఎక్కడ తిప్పి మాకు యేసన్న బస్సు ఎక్కిన తర్వాత అది ఓడదీసి చూడరా అని చెప్తే సరే అని చెప్పి గురువుగారు మాటిని పాప బస్సు ఎక్కి టికెట్ కొట్టించుకుని. స్త్రీలు మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు, ఇది నిజం. వాళ్ళ సిస్టర్ పిలిచి యేసన్న ఇట్రా, ఎందుకో నువ్వు వెళ్తున్నావు కదా, ఆమె ఏడ్చి కొంచెం కానుక ఇచ్చిందంట. ఇది ఉంచు నీ సేవలో ఉపయోగపడిద్దని. అవి తీసుకుని జేబులో పెట్టుకుని దీనిదే ఉందిలే సిస్టర్ గారు తక్కువ వేచి ఉంటుందిలే అని అనుకుని ఇది పెద్ద మూట అనుకుని బస్సు ఎక్కి నాకు ఓపెన్ చేసి చూస్తే చింతపిక్కల్లాంటి 2 ఉన్నాయంట, 2-3 ఉన్నాయంట చింతపిక్కల్లాంటి. పేపర్ అంతా దులిపి ఏంది మా గురువు గారు ఏంటి చేసాడు, కాళ్ళు నొక్కి నూనె పెట్టి బట్టలకి ట్రాన్స్లేషన్ చేసి రక్తం కక్కితే చేతులతో తుడుచుకుని లాల్చీలో పెట్టుకుని ఏదో చేస్తే ఏంటి మాకు మళ్ళా 2-3 పేపర్లు అన్నీ దులిపి చూస్తే చింతపిక్కలాగా నల్లగా బుడుపులు ఒక 4 ఉన్నాయంట. బస్ దిగి మళ్ళా వచ్చి అయ్యా ఏంటయ్యా ఇవి వచ్చి నీ డబ్బులు కదయ్యా, ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు కాయలు కట్టి ఈ సంస్థని అలా స్థాపించా. నేను నా పెద్దలు నాకు ఇస్తే దాన్ని ఇలా కట్టానురా. నేను మోకాళ్ళ ప్రార్థన మీద కట్టి మోకరించి ప్రార్థన చేసి బుడుపుల్లా కట్టి ఆ బుడుపులు ఊడిపోయినాయి అంట. ఆ 4 బుడుపులు ఇచ్చు. మరి ఏంటంటే అంటే నువ్వు కూడా ఇలా ప్రార్థన చేస్తే నీ సంస్థ ఆశీర్వదించబడితే నువ్వు గొప్ప సేవకుడు అవుతావు. నీ దగ్గరికి అనేక మంది సేవకులు వస్తారు. ఏమీ మాట్లాడకుండా ఆ చింతపిక్కల లాంటి మోకాళ్ళు కాయలు కట్టిపోయిన నల్లయి యేసన్న గారు చచ్చిపోయేదాకా ఆ బుడుపులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయో మాత్రం నాకు తెలియదు. ఆయన చెప్పాడు. నిజంగా ఈ మినిస్ట్రీ ఎలా ఆశీర్వదించబడిందంటే విశ్వాసం ద్వారా. ఎవరో 14 మైళ్ళు ఉంటారు, మమ్మల్ని చూసుకుంటారు, పెడతారు, తింటాం, ఈ ఆలోచనలతో రాలా. నిరీక్షించాడు, ఆయన కళని నిరీక్షించాడు, ఆయన దర్శనాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు, దాన్ని నిశ్చయించుకున్నాడు. ప్రభు నన్ను ఇలా ఆశీర్వదించబోతున్నాడు, నాతో మాట్లాడాడు, నిన్ను గణపరుస్తానని మాట్లాడాడు. ఆ ఆశీర్వాదంతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో 14 మైలుకి వచ్చి అడుగు పెట్టాడు. అంతేగాని తనకంటూ వెనకేసుకుని వెళ్ళిపోలా. కొంతమంది నాతో అంటారు, కొంతమంది నాతో అన్నారు ఈ మందిరంలో ఉన్నవాళ్ళు, అన్న ఎందుకన్నా ఇంత అడావుడిగా చేస్తున్నావు పని,
అంతకుముందు ఎందుకు? నా వెనకాల ఎవరున్నారు? దాచిపెట్టుకోవడానికి నా వెనక ఎవరున్నారండి? నా వెనక ఎవరున్నారు? ఎవరు లేరు. నాకు దేవుడిచ్చిన సంఘమే నా తల్లిదండ్రులు. నాకు మీరు అపార్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మీరే నాకు ఇచ్చిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. నిజం. సన్నీ అనే తమ్ముడు కూడా ఆరోగ్యం బాగానప్పుడు మన డ్రైవర్ సన్నీ ఉంటాడు కదా, అతను చెప్పాడు, అన్న ఇప్పుడు దాకా చేశారు, కొంచెం ఆరోగ్యానికి దాచుకో. 10,000 కూడా లేవు నా దగ్గర. ఎవడు రాలప్పుడు ఏ విశ్వాసం వచ్చి, అన్న మరి మీకు బాగాలేదు, ఇగో నా తీసుకోండి అని ఎవడు వచ్చి ఒక్కడ రాలా, ఒక్కడివ్వలా. బాగాలేదా? బాగాలేదా? ఎందుకు ఇంత చేస్తున్నావు? విశ్వాసం. దేవుడి సంఘాన్ని ఆశీర్వదిస్తాడనే విశ్వాసం. ఈ సాక్ష్యం ప్రభు దగ్గర మాట్లాడిద్దనే విశ్వాసం. ఈ విశ్వాసంతో చేస్తున్న ఈ పని రేపొద్దున ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడితేనే ఒక విశ్వాసం. ఇదే సమయంలో బాగానప్పుడు 10 మంది మరి కూర్చుని, ఇప్పుడు పనికిమాల మాట్లాడుకున్నప్పుడు 10 మంది కూర్చుని 10 రూపాయలు పోగు చేసి, అన్న మీకు బాగాలేదు రండి మేము రావాలిగా. ఆ సెక్షన్ లేదు. మళ్ళీ యేసన్న గారు విశ్వాసంతో వచ్చి చచ్చిపోయి 8 సంవత్సరం, 9వ సంవత్సరం మొదటి రోజు ఈరోజు. అయినా ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? ఆయనకి ఏమీ లేదనే సంగతి తెలుసు 14 కానీ దేవుడు పిలిచిన పిలుపు మైండ్లో ఉండిపోయింది. మనం చచ్చిన తర్వాత కూడా మాట్లాడేది విశ్వాసమే. మనం బతికున్నప్పుడు మాట్లాడేవాళ్ళు ఎక్కువ రోజులు మనతో ఉండరు. కానీ పరలోకానికి మనం వెళ్ళాలంటే, ప్రభు ఎదుట మనం నిలబడాలి అంటే, దేవుని దగ్గర మనం కనబడాలి అంటే, దేవునితో కూడా మనం ముఖాముఖిగా నిలిచి ఉండాలి అంటే, ఒకటి నీ అర్పణ, రెండోది నీ నీతి, మూడోది నీ విశ్వాసం. ఈ 3 మాట్లాడతాయి. మనం చచ్చిపోయినాక కూడా ఈ 3 మాట్లాడతాయి. ఈ 3 మాట్లాడాలంటే మనం ఎలా ఊరికే చేస్తున్నాం? విశ్వాసంతో చేస్తున్నాం ఈ పరిచర్య. తల్లిదండ్రుల్ని వదులుకుని జీవితాన్ని దేవుడి కోసం త్యాగం చేసి ఎందుకు వచ్చాం? మేము ఊరికే మాటలు పట్టడానికి కాదు మేము వచ్చింది. విశ్వాసం చూడండి, కొంచెం గమనించండి. చనిపోయిన తర్వాత కూడా యేసన్న మాట్లాడటానికి విశ్వాసం. ఇన్ని సంఘాలు యేసన్న గురించి మాట్లాడుతున్న కారణం ఆయన చేసిన విశ్వాసం, ఆయన పడిన ప్రయాస. ఇవన్నీ దేవుని దగ్గర మాట్లాడుతూనే ఉన్నాయి. ఆమేన్. ప్రపంచంలో ఉన్న మనుషులందరి దగ్గర మాట్లాడుతూనే ఉన్నాయి. ఆమేన్. నేను మరి మీకు లింక్ పెట్టాను, యేసన్న గారి లింక్ పెట్టాను. చనిపోయినప్పుడు అంతిమయాత్ర లింక్ పెట్టాను. ఎంతమంది చూశారో తెలియదు కానీ దాంట్లో అనిల్ కుమార్ గారు ఆయన మాట్లాడాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడాడు. మినిస్ట్రీలో ఉన్న దేవదాసు గారు వీరు కూడా మాట్లాడారు. నిజంగా వాళ్ళు చనిపోయినా సరే ఇంకా మాట్లాడుతున్నారు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఈరోజు వెస్లన్ లైవ్ చూడండి, అబ్రహం లైవ్ చూడండి, రమేశ్వర్ లైవ్ చూడండి, రాజు పాష గారు లైవ్ చూడండి, ఫెడన్ లైవ్ చూడండి. వాళ్ళు కూడా ఈరోజు చెప్తారు. కారణం విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మందిరానికి వచ్చిన మీరు దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వండి. దేవుని సేవకులకు ఇచ్చేటప్పుడు దరిద్రంగా ఇవ్వమాకండి, శ్రేష్టమైన ఇవ్వండి. రెండోది, భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీతిగా బ్రతకండి. మూడవది వచ్చేసి విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ 3 అనుభవాలు ఉంటే నువ్వు చచ్చిపోయినా సరే, ప్రభు దగ్గరికి వెళ్ళినా సరే, ఈ 3 నిన్ను గురించి మాట్లాడును గాక. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. నన్ను గురించి ఈ 3 మాట్లాడును గాక. ఆమెన్. ఆమెన్. ఇంకోటి ఒక చిన్న రెఫరెన్స్ మాత్రం ఇస్తాను. వెళ్ళాలి అంటే బతికున్నప్పుడు ఎలా ఉండాలి చెప్పనా? దేవునికి ఇష్టలై ఉన్నట్లుగా సాక్ష్యం పొందుకోవాలి.
ఏదో రోజు చేస్తాం, అందరం చేస్తాం. కానీ సచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి ముందుగా ఈ భూమి మీద మనం దేవుడికి ఇష్టలుగా ఉండి సావాలి. ఇష్టలుగా ఉండి చావకపోతే పరలోక రాజ్యం ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 వాక్యంలో ఇలా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, చదువు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చదువమ్మా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని, దేవుడికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయబడెను గనుక అతడు కనబడలేదు. ఇప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, అతడు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టి, అతడు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతని గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెబుతున్నాడు. మనం చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడాలంటే దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో, మనకి దేవుడు అంటే ఎంత ఇష్టమో అది మాట్లాడాలి. దేవుడికి ఇష్టం లేకుండా ఏదో వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, పోతున్నాం అన్నట్టుకుంటే పరలోకానికి వెళ్ళాం. ఓ బ్యాచ్ తిరుగుతుంటుంది. పళ్ళెం పట్టుకుని భూమి మీద ఓ బ్యాచ్ తిరుగుతుంటుంది, అన్నం వేసుకుని. మీదేం కొర, మాదక్క గొడ్డు మాచం వచ్చి వెయ్యి, మీదేంటి చేపలం. ఓ బ్యాచ్ తిరుగుతూ ఉంటుంది భూమి మీద. ఈరోజు ఏం వాక్యం, ఏమో మందిరానికి రాలా, ఏం వాక్యం చెప్పాడు అన్న ఈరోజు అవి అడగరా. ఏం కొర గొడ్డి మాచం, ఏం కొర చేప, బొచ్చి పట్టుకు తిరుగుతుంటారు. ఈ బొచ్చి పట్టుకునే బ్యాచ్ అంతా పరలోకానికి కూడా పోరు. అక్కడ కూడా బొచ్చి పట్టుకుని, సైతానా ఎక్కడికి వెళ్తున్నావు, నరకానిక, నేను కూడా వస్తున్నాను. నిజంగా వాక్యానుసారంగా బ్రతికేవాడు పరలోకానికి వెళ్తాడు. దేవునికి ఇష్టడుగా భూమి మీద బ్రతికిన వాడు దేవుని ఎదుట కనబడతాడు, దేవుని ముందు నిలబడతాడు. నువ్వు ఇక్కడ బొచ్చు పట్టుకుని తిరగకుండా ముద్ద పెట్టారులే, ముద్ద పెట్టిన మాట మాట్లాడాలి అని మాట్లాడుతున్నావు అనుకో, సుగుణాలను ప్రకటించడానికి నేను వచ్చా. నా ముందు నా తండ్రి యేసన్న గారు పరిశుద్ధంగా బ్రతికి చూపించాడు. సంఘానికి అదే చెప్తున్నాం, నేను కూడా అలాగే బ్రతుకుతున్నా. కనుక కొంచెం ఆలోచించి గమనించి మాట్లాడండి. చచ్చినా సరే మాట్లాడాలా, మన గురించి చచ్చినా సరే మాట్లాడాలా. తిట్టాడని తిట్టిన మాట కాదు, తిట్టిది నీ మంచి కోసమే. కనుక ఆలోచించండి. యేసన్న గారు చనిపోయి 9వ సంవత్సరం మొదటి రోజు, ఆయన చనిపోయిన బ్రతికి ఇంకా ఆయన చనిపోయిన మృతి పొంది కూడా మాట్లాడడానికి గల కారణం, ఒకటి అర్పణ హేబేల్లో ఉంటే యేసన్న గారిలో సమర్పణ ఉంది. రెండోది హేబేలు నీతిని బట్టి సాక్ష్యం పొందితే యేసన్న నీతిగా జీవించి సాక్ష్యం పొందాడు. మూడోది విశ్వాసం ద్వారా హేబేలు మృతి పొంది కూడా మాట్లాడుతుంటే యేసన్న చెన్నై ప్రాంతం నుంచి ఏమీ లేని 14వ మైలుకి వచ్చి ఏమీ లేని చోట ఒక సంస్థను స్థాపించి నేనంటే ఇది, నన్ను పిలిచిన దేవుడు కొన్న గొప్పతనం ఇది అని చెప్పాడు. అందుకే ఈరోజు కాదు, ప్రభు రాకడొచ్చేంతవరకు ఆయన మృతి పొంది మాట్లాడును గాక. మరి ఆయన సంఘంలో ఉన్న మనం కూడా మన గురించి మాట్లాడాలి. మన మరణం మనల గురించి మాట్లాడాలి. ఆ జాన్ అయిన అయ్యగారి గురించి అప్పట్లో నేను చచ్చిపోయాడు. మందిరం అంటే ప్రాణం తీసుకునేవాడు, సేవకుడిని ఒక మాట అన్నిచ్చేవాడు కాదంట, ఏది కావాలో తెచ్చిపెట్టాడు. ఈరోజుకి అతనికి సొంత ఇల్లు లేదు. ఈరోజుకి తనకి సొంత ఇల్లు లేదు. ఎవరైనా ముందు నేను, నా భార్య, నా పిల్లలు అటు చూసుకుంటారు. కానీ ఆయన ఇల్లు కూడా కట్టుకోకుండా మందిరంలోనే ఉండేవాడు అంట. ఎంత గొప్ప విషయం. మనం చనిపోయినా కూడా మనల గురించి ఇట్టి సాక్ష్యం ప్రభు పలుకును గాక. ఈ మాటలన్నీ నా ప్రభు మీ వినికిలో స్థిరపరచును గాక. దయచేసి అందరు లేచి నిలబడండి ఒక్క క్షణం.